Hi everyone, so hope you are all doing good. 30 days challenge lo bhaganga today is second day, day 2. So today we are going to discuss about the unit 1 and the topic is maturity. So before going into the topic, let us revise or recall yesterday's topic once. Okay? ఒకసారి నిన్న జరిగిన టాపిక్స్ ను కూడా బ్రీఫ్ గా చెప్పుకుందాం. సో ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి అని నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో గ్రోత్ వచ్చేసి ద ఫిజికల్ క్యారెక్టర్స్, ద స్ట్రక్చరల్ చేంజెస్ విచ్ హ్యాపెన్స్ టిల్ ద మెచ్యూరిటీ ఇన్ అవర్ బాడీ. సో మనం మెచ్యూర్ అయ్యేంత వరకు మన బాడీలో జరిగే అన్ని ఫిజికల్ చేంజెస్ని కూడా గ్రోత్ అంటారు అని నేర్చుకున్నాం నిన్న. అండ్ డెవలప్మెంట్, వాట్ ఈస్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అనేది ఫ్రమ్ ద కాన్సెప్షన్ టు ద టూంబ్, ఫ్రమ్ ద కాన్సెప్షన్ టు ద క్రిమేషన్ పీరియడ్, ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్. సో మన అమ్మ గర్భంలో స్టార్ట్ అయిన కాడ నుంచి, మనం కాన్సెప్షన్ పీరియడ్ దగ్గర నుంచి టిల్ ద టూంబ్, మనం చనిపోయి సమాధిలోకి వెళ్ళేంత వరకు కూడా ఉండే పీరియడ్ని డెవలప్మెంట్ అంటారు అని నేర్చుకున్నాం. టుడే అవర్ టాపిక్ ఈజ్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీని హిందీలో పరిపక్వత అంటారు అండ్ ఇన్ తెలుగులో పరిపక్వత. సో బోత్ ద టర్మ్స్ ఆర్ సేమ్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెచ్యూరిటీ. సో వాట్ ఈజ్ మెచ్యూరిటీ? వాట్ ఈస్ ద మెచ్యూరిటీ? మెచ్యూరిటీ ఈజ్ హైలీ రిలేటెడ్ టు హెరిడిటీ. హైలీ రిలేటెడ్ టు హెరిడిటీ. ఏమవుతుంది? ఇది మొత్తానికి కూడా మన జీన్స్లో, మన జెనెటిక్ కోడ్లో ఆల్రెడీ ఒక ప్రింట్ లాగా తయారైపోయి ఉంటుందన్నమాట మెచ్యూరిటీ అనేది. అందుకని దీన్ని ఏమంటాం? బ్లూ ప్రింట్ ఆఫ్ డిఎన్ఏ అంటాం. బ్లూ ప్రింట్ ఆఫ్ డిఎన్ఏ. సో వాట్ ఈజ్ మెచ్యూరిటీ? మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చే ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, వాళ్ళ నుంచి మనకు వచ్చే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అవ్వచ్చు. సో అలాంటివన్నీ కూడా మెచ్యూరిటీ కిందకి వస్తాయి. టోటల్లీ అబౌట్ ద డిఎన్ఏ అండ్ ద జీన్స్. సో దిస్ మెచ్యూరిటీ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లూ ప్రింట్ ఆఫ్ డిఎన్ఏ, which is also called as genetic code. సో ఈచ్ చైల్డ్కి కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన మెచ్యూరిటీ, ఆ జెనెటిక్ కోడ్స్ అనేవి పూర్తిగా డిఎన్ఏలో మింగిల్ అయి ఉంటాయి. కాబట్టి ఈ మెచ్యూరిటీని అనేది అదర్ ఆస్పెక్ట్స్ ద్వారా మనం చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకే? సో అన్ఫోల్డ్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. అన్ఫోల్డ్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. సో అలాంటి సిచ్యువేషన్ అంటే ఏంటి? సిచ్యువేషన్కి తగ్గట్టుగా బేబీ అనేది అన్ఫోల్డ్ అవుతూ ఉంది, తన క్యారెక్టరిస్టిక్స్ అనేవి అన్ఫోల్డ్ అవుతున్నాయి. సో అలాంటివన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఫాదర్ అండ్ మదర్ నుంచి వచ్చిన డిఎన్ఏ వల్ల జెనెటిక్ కోడ్ ద్వారా మెచ్యూరిటీలో మింగిల్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు సిచ్యువేషన్కి అనుగుణంగా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనేటిని అన్ఫోల్డ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెచ్యూరిటీ. So no need of training, guidance, exercise which has no use. సో మెచ్యూరిటీ అనేది ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిందే పిల్లల్లో ఉంటుంది. కాబట్టి దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ అదర్ ట్రైనింగ్స్, గైడెన్స్ ఆర్ ఎక్సర్సైజ్. అదర్గా బయట నుంచి మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, గైడెన్స్ ఇచ్చినా, ఎక్సర్సైజ్ ఇచ్చినా కూడా ఆల్రెడీ వాళ్ళ డిఎన్ఏలో అది ప్రింట్ అయిపోయి ఒక జెనెటిక్ కోడ్, ఒక ప్రాసెసింగ్ అనమాట. ఇది ఒకటి ఎలా అంటే ఆల్రెడీ వాళ్ళ డిఎన్ఏలో ఇలా ఉంటుంది. వన్స్ ఈ డిఎన్ఏ అనేది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాక దాన్ని మనం రివర్స్ చేయడం కానీ, చేంజ్ చేయడానికి కానీ, అదర్ ట్రైనింగ్ కానీ ఏది ఇచ్చినా కూడా చేంజ్ అవ్వదు. కాబట్టి నో యూస్. మెచ్యూరిటీకి ట్రైనింగ్, గైడెన్స్, ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చినా కూడా నో యూస్. వై? బికాజ్ ఆల్రెడీ అది డిఎన్ఏలో ప్రింట్ అయిపోయి ఉంది. Any training, any guidance, any exercise will not affect it, will not change it, which has no use. So that is called as maturity. అంటే ఇది సిమిలర్ టు ద డెవలప్మెంటల్ ప్రాసెస్ లాగా ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ ఎ మెచ్యురేషన్? ఇట్ ఈస్ అ డెవలప్మెంటల్ ప్రాసెస్. వాట్ ఈస్ మెచ్యురేషన్? ఇట్ ఈస్ డెవలప్మెంటల్ ప్రాసెస్. సో గ్రోత్ అండ్ మెచ్యురేషన్, ఈ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ రెండు కూడా డెవలప్మెంట్లో భాగం. గ్రోత్ అవుతున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? గ్రోత్ అవుతున్నప్పుడు మన ఫిజికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో అ డెవలప్మెంట్. గ్రోత్ అవుతున్నప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, బోత్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ development.
నెక్స్ట్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇష్యూస్ అండ్ డిబేట్స్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, వాటి మీద జరిగే డిబేట్స్ ఏంటి. ఓకే, ఫస్ట్ వన్ నేచర్ వర్సెస్ నర్చర్. సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ నేచర్ అండ్ వాట్ ఈస్ నర్చర్. మోస్ట్ ఆఫ్ ద సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే నేచర్ అండ్ నర్చర్ ఈ రెండు ఎప్పుడైతే ఇంటరాక్షన్ అవుతాయో అప్పుడే డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరుగుతుంది అని చెప్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద సైకాలజిస్ట్ ఆర్ సేయింగ్ దట్ when the interaction between nature and nurture are successful, then the correct development will happen. So what is nature? First, nature ante enti? The heredity. It is totally hereditary. Nature ante enti? Hereditary. అంటే పేరెంట్స్ నుంచి మనకు వచ్చే ఆ జెనెటిక్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని హెరిడిటరీ అంటాం. టోటల్గా అది మన నేచర్, మన క్యారెక్టర్స్, మన ఫిజికల్ ఫీచర్స్ అన్నిట్లో కూడా అది మింగిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది మన నేచర్ అవుతుంది. సో ఈ నేచర్ని మనం ఈ హెరిడిటరీని ఏమన్నా మార్చగలుగుతామా అంటే నో, దెర్ ఈజ్ నో చేంజ్. మనం ఎక్సర్సైజ్ ఇచ్చినా ఏం చేసినా ఏదైనా ట్రైనింగ్ ఇచ్చినా గైడెన్స్ ఇచ్చినా ఈ నేచర్ అనేది హెడ్ ఫ్యాక్టర్ కాబట్టి చేంజ్ అవ్వడానికి ఉండదన్నమాట. సో ఇట్ ఈస్ స్టాటిక్, ఇట్ వోంట్ చేంజ్ ఇన్ ఎనీ కేస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిక్. నర్చర్, నర్చర్ అంటే ఏంటి, ఆల్రెడీ తనకున్న నేచర్ని మనం ఎలా నర్చర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ డైనమిక్ క్యారెక్టర్. ఇప్పుడు మంచి ఐక్యూ ఉన్న పేరెంట్స్కి ఒక మంచి ఐక్యూ ఉన్న హెరిడిటరీ ద్వారా మంచి ఐక్యూ ఉన్న బేబీ బార్న్ అయింది అనుకోండి, తనకి సరైన నర్చర్ లేనప్పుడు ఆ హెరిడిటరీ క్యారెక్టర్స్ ఏమాత్రం ఉపయోగించబడవన్నమాట. ఆ సరైన నర్చరింగ్ ఎక్కడ ఉండాలి, ఎన్విరాన్మెంట్ నుంచి ఉండాలి. నేచర్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ స్టాటిక్, నర్చర్ అనేది డైనమిక్ థింగ్. సో డెవలప్మెంట్ అనేది ఎప్పుడు బాగా జరుగుద్ది అంటే డెవలప్మెంట్ అనేది హెరిడిటరీ ఇంటూ ఎన్విరాన్మెంట్, ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడైతే మల్టిప్లైడ్గా ఇంప్రూవ్ చేస్తూ ఉంటామో నేచర్ అలాగే ఉంటుంది. ఆ నేచర్కి ఇంక్లూడింగ్గా మనం నర్చరింగ్ ఇవ్వాలి ఎన్విరాన్మెంట్లో, అప్పుడే డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది అని అర్థం. సో ఇది డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటరీ ఇంటూ ఎన్విరాన్మెంట్. హెరిడిటరీ మల్టిప్లైస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పింది ఎవరు అంటే వుడ్స్వర్త్ అనే సైంటిస్ట్, వుడ్స్వర్త్ అనే సైకాలజిస్ట్ చెప్పారు. అలా కాకుండా మనకి ఈదర్ ఎనీ క్వశ్చన్లో డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటరీ ప్లస్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారనుకోండి, దట్ విల్ బి టోటలీ రాంగ్. మనకు తెలుసు హెరిడిటరీ అనేది యాడ్ చేయడం వల్ల రాదు, దాన్ని మల్టిప్లైగా మనం నర్చర్ చేయడం వల్ల డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. సో ఏది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్, మల్టిప్లైయింగ్ ఈజ్ కరెక్ట్. హెరిడిటరీ ఇంటూ ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్, హెరిడిటరీ ప్లస్ ఎన్విరాన్మెంట్ అనేది రాంగ్. ఓకే, హెరిడిటీ. వాట్ ఈజ్ హెరిడిటీ? హెరిడిటీ అంటే జీన్స్ అని తెలుసుకున్నాం, ఇట్ ఈస్ అ జెనెటిక్ కోడ్ అని తెలుసుకున్నాం. కాకపోతే హెరిడిటీలో 2 types ఆఫ్ జీన్, వన్ ఈజ్ జీనోటైప్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫీనోటైప్. ఓకే, ఇవి హెరిడిటీలో మన జీన్స్తో పాటు ఉంటాయి. వాట్ ఈస్ జీనోటైప్ అండ్ వాట్ ఈస్ ఫీనోటైప్? జీనోటైప్ అనేవి మన జీన్స్లో ఉన్న డిఎన్ఏ, టోటల్గా మన జీన్స్లో ఉన్న డిఎన్ఏ. సో ఈ స్ట్రాండ్స్లో కానీ ఈ క్రోమోజోమ్స్లో కానీ ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయి ఉన్న మన డిఎన్ఏ. సో దీనివల్ల మనకి ఏమవుద్ది, ఒక లిమిట్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది మన బాడీలో. ఒక లిమిట్, ఒక నాలెడ్జ్కి కానివ్వండి, లేకపోతే ఒక పర్టికులర్ రన్నింగ్కి కానివ్వండి, మన బాడీ ఎంతవరకు ఎనర్జీ ఉందో అంతవరకు అన్నట్టుగా ఆ లిమిట్ అనేది అలా సెట్ అయిపోయి ఉంటుంది. ఇట్ ఈస్ ఫిక్స్డ్, ఒక లిమిట్ అనేది మన బాడీ సెట్ చేసుకొని ఉంటుంది. ఈ జీన్స్కి ఇంత లిమిట్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే జీనోటైప్ వల్ల, హెరిడిటీ వల్ల హౌ ఫార్ కెన్ వి గో, ఎక్కడికైనా సరే ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతాం. ఈవెన్ ఇట్ ఈస్ స్టడీస్, కెరీర్ ఆర్ ఎల్స్ రన్నింగ్ అనుకుంటే ఎంత దూరం వరకు వెళ్తాము, క్యాన్ వి గో అనేది మాత్రమే రైట్. హౌ ఫార్, ఎంతవరకు వెళ్ళగలుగుతాం, హెరిడిటీ ద్వారా ఈ జీన్స్ ద్వారా ఎంత దూరం వెళ్ళగలుగుతాం అనేది మాత్రమే ఉంటుంది తప్ప హౌ ఫార్ విల్ వి గో అనేది రాంగ్ అవుతుంది.
స్టేట్మెంట్. అండ్ ఫీనోటైప్ అంటే కొత్త ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసే క్యారెక్టరిస్టిక్స్ తిరిగి మనం నేర్చుకునే ఆ సామర్థ్యం మనలో ఉండడాన్నే ఫీనోటైప్ మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ టోటలీ ద బ్లెండ్ ఆఫ్ హెరిడిటీ. సో నెక్స్ట్ టాపిక్, నేచర్ వర్సెస్ నర్చర్. నేచర్ వర్సెస్ నర్చర్ ఆల్రెడీ చూసుకున్నాం. నేచర్ అంటే హెరిడిటీ, ద జెనెటిక్ కోడ్. నర్చర్ అంటే బయట నుంచి మనం ఇచ్చే ఒక మంచి ఎన్విరాన్మెంట్ కిడ్కి. సో నేచర్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? నేచర్లో ఐ కలర్, ఆల్రెడీ ఇది జెనెటిక్ సంబంధించిందే కాబట్టి ఆ బేబీ యొక్క ఐ కలర్ అనేది ఏమై ఉండాలనేది పేరెంట్స్ నుంచి ఏదైతే వస్తుందో అదే ఐ కలర్ బేబీకి ఉంటుంది. హెయిర్ కలర్, హెయిర్ కలర్ కూడా పేరెంట్స్కి ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అండ్ బ్లడ్ గ్రూప్ కూడా పేరెంట్స్ నుంచే వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేచర్. ఇట్ ఈస్ టోటల్లీ అబౌట్ ద హెరిడిటీ ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవి. అండ్ నర్చర్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. సో టోటల్లీ ఎన్విరాన్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. డిసీజెస్ వచ్చు, నాట్ ఓన్లీ డిసీజెస్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి అబౌట్ ద డిసబిలిటీ కూడా. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు వేరే చోట ఎక్కడైనా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉండే చోట అట్లా డెఫ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ యాక్సెంట్, పిల్లల యొక్క యాక్సెంట్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. వేరే చోట ఉంటుంటే న్యూ లాంగ్వేజ్ని కూడా నేర్చుకునే ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వచ్చు. అక్కడ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యేది కూడా ఉండొచ్చు. సో ప్లేస్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. మనం నేచర్ అంటే హెరిడిటీ అండ్ నర్చర్ ఎన్విరాన్మెంట్, ఈ రెండు ఉంటేనే ఆ సిగ్నిఫికెంట్ రోల్, ఆ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఆ బేబీ పర్సనాలిటీలో. సో బ్లాంక్ ప్లేస్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. సో ఒక కిడ్ ఆర్ ఒక హ్యూమన్ యొక్క డెవలప్మెంట్ అనేది వాళ్ళ పర్సనాలిటీలో ఒక మంచి సిగ్నిఫికెంట్ రోల్ ఇవ్వాలి అంటే ఏమేమి ఉండాలి? హెరిడిటీ ఉండాలి అండ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఓకే, సో a blend of heredity and environment plays a significant role in the development of personality. సో ఈ రెండు ఉన్నప్పుడే ఒక సిగ్నిఫికెంట్ రోల్ని వాళ్ళు ప్లే చేయగలుగుతారు వాళ్ళలో ఉన్న డెవలప్మెంట్ ద్వారా. సో దట్ ఈస్ టుడేస్ క్లాస్.